హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం బీజేపీ భవన్‌లో ఉన్నాం. మనతో పాటు రాణి రుద్రమ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, మీరు చూసే ఉంటారు. నిన్న కేటీఆర్ ఇంటర్వ్యూ గాని చూసే ఉంటారు. అయితే దాంట్లో ఆయన అన్న కొన్ని డైలాగ్స్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. తర్వాత వాషింగ్ మిషన్ గురించి మాట్లాడారు. తర్వాత ఇదేంటి ఆంధ్ర వాళ్ళు బెస్ట్ తెలంగాణ వాళ్ళకంటే అని చెప్పేసి తెలివైన వాళ్ళు అని అన్నారు. మీరేమంటారు? అందుకే కేటీఆర్‌ను ఆంధ్రాకు మూటముల్లే సదురుకొని పొమ్మంటున్నాం. ఆయన, వాళ్ళ నాయన, వాళ్ళ బావ అందరూ పోవాలి. వాళ్ళ చెల్లె తిహార్ జైలుకి ఎట్లయినా పోయింది. వీళ్ళు ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. అక్కడ ఎట్లయినా వాళ్ళ పార్టీ దుకాణం తెరుచుకున్నారు కాబట్టి అక్కడ పోయి పార్టీ యాక్టివిటీస్ చేసుకోమనండి. అండ్ బీజేపీకి సంబంధించి ఇప్పటికైతే అంటే ఇంతకు ముందు వరకు ఎలక్షన్స్ శాసనసభ ఎన్నికలకు ముందు వరకు బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉండే ఆయన ఎప్పుడైతే మారిపోయారో అందుకే ఓడిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే కాంగ్రెస్ వాళ్లకు భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు? నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 40 సీట్లు ఉన్నాయి. ఆ 40 సీట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయమనండి ఫస్ట్ వాళ్ళకు. వాళ్ళ దేశమంతా కూడా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేమేమి మా సీట్లు ఏం తగ్గలేదు, మా ఓట్లు ఏం తగ్గలేదు. ఇప్పుడు కూడా మేము 12 సీట్ల పైచిలకు గెలుచుకోబోతున్నాం. తెలంగాణలో కూడా మొత్తం భారతదేశంలో కూడా 400 సీట్ల పైచిలకు మేము గెలుచుకోబోతున్నాం. కాబట్టి వాళ్ళ బాధల్లో ఏదన్నా ఉంటే వాళ్ళ పార్టీ సీట్లు పెంచుకోమనండి. మా పార్టీ గురించి ఆలోచన ఎందుకు వాళ్ళకు? అండ్ ఎంఐఎం బీజేపీ దేశవ్యాప్తంగా కలిసి పనిచేసి ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంఐఎంని ఓడిస్తాం అని చెప్పేసి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే అదంతా కూడా రాజకీయ అవగాహన లేని మాటలు. ఎంఐఎంకి తోటి బీజేపీ ఎప్పుడన్నా కలిసి పనిచేస్తుందా? బీజేపీకి ఇద్దరు శత్రువులు అంటూ ఉంటే అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 ఎంఐఎం పార్టీయే కదా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 2 దోస్తానా చేసే పార్టీలు. మా పార్టీ ఆ 2 పార్టీల మీద పోరాటం చేసేటటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ ఏదో రాజకీయ లబ్ధి కోసము ఎన్నికల సభల్లో ఒక ప్రచారాస్త్రం కావడం కోసం మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అసహించుకుంటారు. అందుకే కావాలనే అంటే మాధవిలతకి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంటే ఓన్లీ హాస్పిటల్స్ అవి ఉన్నాయి. దానికి ఆమెను ఎందుకు నిలబెట్టారు? రాజాసింగ్ లాంటి బలమైన నాయకుని ఎందుకు నిలబెట్టలేకపోయారు అని చెప్పేసి ఒక విమర్శ. ఇప్పుడు పార్టీలు నిలబెట్టేటువంటి అభ్యర్థుల పైన పార్టీల ఇష్టాలు ఆధారపడి ఉంటాయి. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరా, నాయకులు లేరా, కార్యకర్తలు లేరా? పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొని ఎందుకు టికెట్లు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? భర్త ఒక పార్టీలు ఉంటే ఆయన భార్యను తీసుకొని మీరు ఎంపీ టికెట్లు ఎట్లా ఇచ్చారు మీ పార్టీలకి? దానికి సమాధానం చెప్పాలి. అంటే నీది చూసుకోరాదు మొదలు, మా పార్టీ గురించి ఎందుకు? ఆమెకి ఎందుకు Y+ సెక్యూరిటీ ఇచ్చారు, ఎందుకు అంత స్పెషల్గా చూస్తున్నారు ఆమెని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు సెక్యూరిటీలు ఇస్తే ఏమన్నా వాళ్ళకి ఏదైనా ఆపదో హామీయో ఉంటే ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంది కావచ్చు అని కూడా సెక్యూరిటీ కోసం అప్లై చేసుకుంటే ఎవరికైనా ఇస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ ఉన్నది, తప్పేమున్నది అందులో? సెక్యూరిటీ ఇవ్వడం అనేటువంటిది అదేం పెద్ద విషయమేం కాదు. ఎవరికైనా థ్రెట్ ఉంటే, లేకపోతే ఎవరికైనా ఏదైనా భయం ఉంటే, లేకపోతే ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళాలి మాకు వీళ్ళ నుంచి హాని ఉంది అని అనుకుంటే రిక్వెస్ట్ పెట్టుకుంటే ఎవరైనా ఇస్తారు. కాబట్టి దాన్ని పెద్దగా చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ మోసం చేసింది రైతుల్ని అని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ 500 బోనస్ ఇస్తామన్నారు. తర్వాత 600 మద్యం ధర తగ్గించేసి ఇస్తున్నారు అని చెప్పేసి నిన్న రైతులు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరేమంటారు? దీన్ని ఖండిస్తున్నారా? ఇవాళ 500 బోనస్ ఇవ్వలేరు కదమ్మా. ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు. అసలు కొనుగోలు కేంద్రాలలో వడ్లే కొంటలేరు. వడ్లు కొనుడే షురువు కాలే. ఇప్పుడు ఎక్కడన్నా పుసుకున్న వాన గిట్లా పడ్డదనుకోండి, అనవసరంగా మన కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా నీళ్ళ పాలైపోతాయి. కాబట్టి మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా కొనుగోలు స్టార్ట్ చేయండి. ప్రతి క్వింటాల్ వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి వచ్చి అంతే, కవితను ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నది ఆమె. తర్వాత మళ్ళీ సిబిఐ నిన్న వెళ్ళి ఎంటర్ అయ్యి మళ్ళీ వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు. అసలు ఎందుకు అంటే ఆల్రెడీ అరెస్ట్లో ఉన్న ఆవిడని మళ్ళీ అరెస్ట్ చేయించారు, అది బీజేపీ కుట్ర అని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ తర్వాత ఇంకొక విమర్శ ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏదో శిక్ష పడకుండానే బెయిల్ వచ్చేసి లేకపోతే రుజువు కాలేదు అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు కేజ్రీవాల్ కానీ కవిత కానీ అని అంటున్నారు. మీరేమంటారు? ఇదే మన కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేటందుకు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మన ప్రభుత్వ రంగ సంస్థలకి ఏం సంబంధం? అదొక కేసు నడుస్తుంది. ఇవాళ కేజ్రీవాల్ ఇష్యూ ఎట్లనో కవిత ఇష్యూ ఎట్లా. అసలు ఫస్ట్ మీరు చెప్పండి, కవిత అరెస్టు కరెక్టా కాదా? మొదలు ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి వాళ్ళని. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగిలినవన్నీ మాట్లాడదాం. కాంగ్రెస్ ఒక మాట అంటున్నది, ఈసారి కాంగ్రెస్ లెక్క 14 పక్కా అంటున్నారు. మరి బీజేపీ ఏమంటుంది? మాది 400 పార్. ఆ 400 పార్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా 12 నుంచి 14 సీట్లు ఉంటాయి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.